ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో సమూయేలు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. అతడు ఇజ్రాయేలు జనుల కోసం ప్రార్థన చేయడం ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయకుండా ఉండడం అంటే వారిని వదిలిపెట్టినట్టే అవుతుంది. అది దేవునికి విరోధముగా పాపమే అవుతుంది. అలాగే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, వారికి చక్కని మార్గం బోధించడం కూడా తన కర్తవ్యమని సమూయేలు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రార్థన మరియు బోధన రెండు ఒక ఆత్మీయ నాయకుని బాధ్యతలు. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ మోషే వారి కోసం ప్రార్థించి దేవుని కరుణ కోసం వేడుకున్నాడు. మోషే ప్రార్థన ఆపి ఉంటే జనులు శిక్షకు గురయ్యేవారు. అలాగే యేసయ్య తన శిష్యుల కోసం ప్రార్థించాడు. ఆయన ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వంలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్యే మనకు గొప్ప ఆదర్శం. కాబట్టి ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన ఎప్పుడు ఆగకూడదు. మన జీవితంలో చాలాసార్లు ఒక ఆలోచన వస్తుంది, ఇతడు తప్పు చేశాడు, ఇక నేను ఎందుకు అతని కోసం ప్రార్థించాలి, లేదా ఆమె నా మాట వినట్లేదు, ఇక నుంచి ఆమె కోసం నేను శ్రమ ఎందుకు పడాలి అని. కానీ బైబిల్ ప్రకారం ఇతరుల కోసం ప్రార్థన ఆపడం అనేది దేవునికి విరోధంగా పాపం. ప్రార్థన అంటే కేవలం మన కోరికలు చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇతరులను దేవుని ముందు నిలబెట్టడం కూడా. సమూయేలు ప్రవక్త ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నేను మీకోసం ప్రార్థన ఆపితే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన మార్గాన్ని మీకు బోధింతును అని. ప్రియులారా, ఇతరుల కోసం ప్రార్థించడం మన బాధ్యత. వారిని దేవుని మార్గంలో నడిపించడం మన కర్తవ్యం. క్రైస్తవ జీవితం స్వార్థంగా నేను నా కుటుంబం అనేలా కాకుండా ఇతరుల కోసం ప్రార్థించేదై ఉండాలి. ఇజ్రాయేలీలు తప్పు చేసినా దేవుడు వారిని వదల్లేదు. సమూయేలు కూడా వారిని వదల్లేదు. ఆయన తన బాధ్యతను కొనసాగించాడు. వారి కోసం నిరంతరం ప్రార్థించాడు. వారికి దేవుని శ్రేష్టమైన మార్గం బోధించాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఇతరుల కోసం ప్రార్థన ఆపితే నీకు విరోధముగా పాపము చేసిన వారమగుదుమని, ఇతరుల కోసం ప్రార్థించడం మా బాధ్యతని, వారిని నీ మార్గంలో నడిపించడం మా కర్తవ్యమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఇతరుల కోసం నిరంతరం ప్రార్థిస్తూ వారికి నీ శ్రేష్టమైన మార్గాన్ని బోధిస్తూ నిస్వార్థంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకుంటూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు
నీ మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజు నివాసులనుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.